ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి అండగా నిలిచేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. వైసీపీ నేతల యొక్క హడావిడి కారణంగా ఆగిపోయిన రుణ ప్రణాళిక మళ్లీ తెర మీదకొస్తుంది. అమరావతి ప్రాంతంలో రీసెంట్ గా పర్యటిస్తున్న నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. అమరావతి నిర్మాణానికి అందించాల్సిన ఆర్థిక సహాయ సహకారాల మీద ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారుల బృందం మరోసారి రాష్ట్రానికి వస్తుందని, ఆ తర్వాత అమరావతికి రాబోయే రుణం మీద ఒక స్పష్టత వస్తుందని సిఆర్డీఏ అధికారులు తెలియజేశారు. తాజా చర్చల్లో భాగంగా 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలకు చేరుకుంటుందని, వీరందరికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధుల్ని రుణంగా ఇవ్వాలని రాష్ట్ర అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. మొత్తం రాజధానిలో 20% పార్కులు పచ్చదనంతో గ్రీన్ ఏరియాగా మార్చుతామని, అమరావతిలోని ప్రతి ఒక్కరూ కాలినడకన పార్కులకు చేరుకునే స్థాయిలో వీటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే డ్రైనేజీ, రోడ్ల కనెక్టివిటీ, మంచినీరు, ట్రంక్ ఇన్ఫ్రాఫ్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. వీటి కోసం భారీగా నిధులు అవసరమైనప్పటికీ మొదటి దశలో 15,000 కోట్లు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ సహకారం కోసం గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అదంతా ఒక కొలిక్కి వచ్చింది. కానీ వైసీపీ కుట్రల కారణంగా ఆరిపోయింది. అప్పట్లో 7,200 కోట్లు రుణం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకుకు సిఆర్డీఏ ప్రతిపాదనలు పంపించింది. తొలి దశలో 3,200 కోట్లు, రెండో దశలో మరో 3,200 కోట్లు తీసుకోవాలని అప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించింది. తొలి దశ రుణం తీసుకునేందుకు ఇప్పుడు కేంద్రం కూడా అంగీకరించింది. ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో కొన్ని ప్రాధాన్యమైనటువంటి మౌలిక వస్తువుల కల్పన పనులను సిఆర్డీఏ చేపట్టింది. కానీ అదే సమయంలో వైసీపీ కుట్రలు మొదలయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయంటూ అమరావతి స్థానికుల పేరుతో వైసీపీ నేతలు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. 2017 మే 25న ఫిర్యాదు చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు బృందం రుణ సౌకర్యాన్ని పెండింగ్ లో పెట్టి తనిఖీల కోసం అమరావతి వచ్చింది. అమరావతిలోని అధికారులు స్థానికులతో మాట్లాడింది. ఆ బృందం తన ప్రాథమిక నివేదికను ప్రపంచ బ్యాంకుకి సమర్పించింది. పూర్తి స్థాయి నివేదిక కోసం మరిన్ని తనిఖీలు అవసరమని చెప్పింది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ ఏకంగా అమరావతిని అటకెక్కిచ్చారు. మూడు ముక్కలాటికి తెరలేపారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడంతో అమరావతికి ఇప్పుడు మహర్దశ పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 5 ఏళ్లలో స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇవాళ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, చివర్లో ఆడుదామ ఆంధ్ర అంటూ అబాసుపాలు కార్యక్రమం నిర్వహించి అందులో కూడా 120 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి పేరుతో వచ్చే 5 ఏళ్లలో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రమోట్ చేస్తామని మంత్రి రామ్ ప్రసాద్ వెల్లడించారు. గల్లీ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడల ప్రోత్సాహకానికి కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిలో క్రీడాశక్తి పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా రాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా అవసరమైన క్రీడా మైదానాలు, స్టేడియంల నిర్మాణానికి పెద్దపీట వేస్తామన్నారు. క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ స్థాయిలో క్రీడల నిర్వహణ ప్రోత్సాహం మీద సీఎంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు నకిలీ సర్టిఫికెట్ల వల్ల నష్టం జరుగుతుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని, సర్టిఫికెట్ల కుంభకోణం మీద విచారణ చేస్తామన్నారు.